మహాశివరాత్రి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. జిల్లాలోని అత్యంత పురాతన ఆలయాలలో భక్తుల సందడి కనిపించింది. ఆలయాలకు పోటెత్తిన భక్తులు స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని పురాతనమైన ఆలయాల్లో బాధి నందేశ్వర ఆలయం ఒకటి. ఈ ఆలయానికి ఎంతో ప్రాచీన విశిష్టత ఉంది. ఈ ఆలయంలోని దేవతామూర్తులు శివలింగం, నందేశ్వరుడు కొలువై ఉన్నారు. ఈ ఆలయాన్ని శాతవాహనుల కాలంలో నిర్మించినట్టుగా చెబుతారు. నల్లరాతి కట్టడాలు శాతవాహనుల కళా వైభవాన్ని గుర్తుకు తెస్తాయి. ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయానికి ప్రత్యేక గుర్తింపుంది. ఇక్కడున్న నందేశ్వరుణ్ణి 2 చేతులతో పైకి లేపినట్టయితే భక్తులు తమ కోరిన కోరికలు తీరుతాయని విశ్వసిస్తారు. శంభో శంకర హర మహాదేవ. మహాశివరాత్రి సందర్భంగా ఇంకా 20 సంవత్సరాల నుంచి వస్తున్నాను. అతి పురాతన మందిరం ఇది. కావున మంచి పురాతన మందిరము, దర్శనం బాగా మంచిగా ఉంటుంది. అనుకునే అనుకులు అన్ని తిరుగుతాయి. శంభో శంకర హర మహాదేవ. కోరికలు తీరిన భక్తులు ఇత్తడితో తయారు చేసిన గంట, ఆవు, లేగదూడల్ని కానుకలుగా సమర్పిస్తారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా జుగ్నాక్ వంశస్థులు సంస్కృతి సాంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహిస్తారు. ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేసి నియమ నిష్టలతో నందేశ్వరుణ్ణి పూజిస్తారు. కాలం నుండి బాధి నందీశ్వర ఆలయము బాధి గ్రామంలో ప్రతి సంవత్సరము ఘనంగా చుట్టుపక్కల గ్రామాలు, ఆదివాసీ ప్రజలు 2-3 రోజుల క్రితం నుండి వచ్చి ఇక్కడ బండ మార్పులు చేసుకొని పెద్ద జాతరగా తలపిస్తుంది. మహాశివరాత్రికి ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి 3 రోజుల జాతర బ్రహ్మాండంగా అధిక ప్రజలు పాల్గొని ఇక్కడ వారి ఆదివాసుల ఆరాధన దైవమైనటువంటి ఈ ప్రాచీన పురాతన ఆలయంలో వారి మొక్కులను తీర్చుకుంటారు. ఈ బాధి గ్రామంలో వీర బాధి అని ముందు అనేవారు. దీనిని ఈ బాధి గ్రామం పిలిచినటువంటి జాతర ప్రారంభానికి ముందే ఎక్కడెక్కడున్న జుగ్నాక్ వంశస్థులు ఇక్కడికొచ్చి చిన్న చిన్న గుడారాలు ఏర్పాటు చేసుకుని కలిసి పూజలు చేస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ జాతరకు ఆదివాసీ గిరిజనులతో పాటు ఆదిలాబాద్, మహారాష్ట్ర సరిహద్దుల గ్రామాల భక్తులు భారీగా తరలి వస్తారు. ఆలయాన్ని సందర్శించే భక్తుల కొరకు అన్ని సదుపాయాలు కల్పించారు ఆలయ కమిటీ సభ్యులు.